హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం అపార్ట్మెంట్ కదా బోర్ కొడుతుంది. సో ఈవినింగ్ అలా పార్క్ వచ్చామన్నమాట. పార్క్ కూడా ఇది రీసెంట్గా కట్టినట్టున్నారు. సో పార్క్ వచ్చిన తర్వాత కొంచెం రిఫ్రెషింగ్గా అనిపించింది. పిల్లలు కూడా ఆడుకున్నట్టు అవుతుంది. బట్ ప్లే ఏరియా అంతా ఏం లేదు, అంటే ఇలా స్లైడింగ్ కానీ ఇలాంటి స్వింగ్ కానీ అలాంటివి ఏం లేవు. కానీ పిల్లలు ఆడుకోవడానికి అయితే బాగానే ఉంది. కొంతసేపు అలా టైం స్పెండ్ చేస్తే మైండ్ అయితే రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ రిషి ఇక్కడేమో తీసుకొచ్చింది, లైక్ చిన్నప్పుడు ఆడేవాళ్ళం కదా, లైక్ ఇలా ఏమంటారు ఫైటింగ్ అది నాకు తెలియదు గేమ్. బట్ రిషికి ఎవరు చెప్పారో కానీ మళ్ళీ నాతో ఆడిందనమాట. సో ఆడి అలసిపోయి ఇంకా వాటర్ బాటిల్ అయితే పట్టుకున్నాను. సమ్మర్ ఫుల్గా అక్కడ చాలా వేడిగా ఉంది చెప్పాలంటే మేము ఉండేదానికన్నా. సో ఇంకా కొంతసేపు అక్కడే ఉన్నాము, ఒక 2 hours అలా టైం స్పెండ్ చేసి అక్కడే కొంతసేపు. సో జాను రిషిల ఫోటో దిగారు. దెన్ ఇక్కడ వాకింగ్ అది బాగానే ఉంది. పార్క్లో క్రికెట్ ఆడడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. గ్రౌండ్లో ఆడతారు కానీ ఇక్కడ పార్క్లో కూడా స్టార్ట్ చేశారు పిల్లలందరూ కలిసి. ఇంకా ఒక 6 అలా అయింది, ఇంకా దోమలు స్టార్ట్ అయిపోయాయి. రిటర్న్ ఇంటికి వచ్చినప్పుడు ఇలా ఆంటీ వేడిగా ఇలా బోండాలు వేస్తున్నారనమాట. సో ఇవి అప్పుడప్పుడు తింటే ఏం కాదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా ఒక్కసారైనా తింటాను. ఇలా పునుగులు చాలా బాగుంటాయి. ఈవెన్ ఇంట్లో ట్రై చేస్తే అసలు రావు. అండ్ వెదర్ చూడండి, అంటే లైక్ మూన్ భలే అనిపించింది. చిన్న క్లిప్పింగ్ తీశాను. ఇంకా ఈరోజు నైట్ డిన్నర్ చపాతీ, వంకాయ, ఇంకా బఠానీ లైక్ శనగల టైప్ అదనమాట. దెన్ ఇంకా పప్పు పాలక్. సో దెన్ ఇక్కడ రిషి రీల్స్ చూస్తుంది ఈ మధ్య, అసలు చూడొద్దన్నా సరే, అంటే క్రాఫ్ట్స్ చూస్తుందండి. క్రాఫ్ట్స్ అయితే పర్లేదు, అందులో చూసి ఇలా ఇన్స్టెంట్గా ఫోన్ పెట్టుకునే స్టాండ్ చేసింది, బాగా అనిపించింది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా ఇన్స్టెంట్గా మనకి అలా ఫోన్ చేతిలో పట్టుకొని చూడాలన్నా మూవీ ఏదైనా సరే కష్టం అవుతుంది కదా. సో ఇలా చిన్నగా ఇన్స్టెంట్గా చేసేసుకొని అప్పటికప్పుడు అలా యూస్ చేసుకోవచ్చు. బాగుంది యాక్చువల్లీ. మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి.